అది ఫస్ట్ చెప్పాలే, అనుకోవటం ఫస్ట్ చెప్పా. మూడోది ఒకటి చెప్పా, దేవుడు నీకు ఇచ్చిందంతా ముందుకు సాగు. నీకు వచ్చిందని ఎచ్చులు పడద్దు, లేదని కృంగిపోవద్దు. వచ్చిందని పైకి చూడొద్దు. నీ ఆరంభం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడేదో వచ్చింది, అది ఎంతవరకు ఉంటుందో గ్యారంటీ లేదు. కాబట్టి దాన్ని బట్టి వెర్రవేయొద్దు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ వచ్చిన నాడు కూడా ఆ దీన మనసు అలానే కలిగి ఉండు. విరిగిన అనుభవాన్ని ఎప్పుడు సాధన చేయి. విరిగిపో. భర్తతో భార్య గొడవ ఎక్కడొచ్చింది? అహంకారం కాడే వచ్చింది. అహానికి పోయినప్పుడు కొట్లాట. భార్యకి భర్తతో గొడవ, భర్తకి భార్యతో గొడవ అహంకారం దగ్గరే. పిల్లలు అహానికి పోయే. అందరూ గొడవంతా అహానికి కారణం, అహమే కారణం. ఆయన కాస్త ఎగిరాడు అనుకో, తగ్గించుకో. చిల్లులు ఏమైనా పడ్డాయా? ఎట్లా అంటాడా? అంత మాటలు ఎట్లా అంటాడు? అన్నోడు నోరే పోయిద్ది, దేవుడు చూస్తున్నాడుగా. నువ్వేమో ఎగబడతావు. నువ్వు ఆయన నాలుగు బాదుతాడు. నలుగురు వచ్చి పక్కింటోళ్ళు వచ్చి ఏంది అని అడ్డం తీస్తారు. ఆ 4 ఏళ్ళు 40 ఏళ్ళకి చెప్తారు. అది 4 రోజులు మ్యాటర్ అయిద్ది, ఊరు మొత్తం బాకిద్ది. ఈ చండాలం అవసరమా? పురుషుడు అహానికి పోయి వెర్రవీగాడు, నువ్వు తగ్గించుకో, నువ్వు విరిగిపో. లేదు భార్య 4 కేకలు వేసింది, నువ్వు అహానికి పోయి ఏంది ఎగస్టాల మాట అని అనొద్దు. అట్లా మాట్లాడొద్దు. పద్ధతి కాదు. నువ్వే దెబ్బతింటావు. దేవుడి ముందు ఉన్నామన్నా కొంచెం తగ్గించుకో, చూసుకో అని నువ్వు సైలెంట్ అయిపో. గొడవ ఉండదు. కానీ గొడవలన్నీ అహాని బట్టే జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మీకు లైఫ్కి ఉపయోగపడతాయి, జీవితానికి. వాస్తవాన్ని వాస్తవిక కోణంలో చూసి మీరు బ్రతుకుతారనే ఆశతో 2 విషయాలు మీకు చెప్పా. విశ్రాంతి మీరు కలిగి ఉండటానికి మొట్టమొదటి విషయం, ఆయన మీద ఆనుకోండి, ఆవేదన పడకండి, విశ్వాసం ఉంచండి. నా దేవుడు నీకు సిద్ధపరిచినవి ఏవైతే సిద్ధపరిచాడో ఎన్ని మలుపులు తిరిగైనా సరే నీ చేతికి వస్తాయి అవి. ఏం బెంగపెట్టుకోవద్దు. వాడు పొందాడు, నేను పొందలేదు అనుకోవద్దు. నా తండ్రి నీకు దాచిపెడతాడు. దాచిపెడతాడు. అహానికి రెండోది ఏంటంటే విరిగిపోయిన అనుభవంలోకి వెళ్ళండి. ఫైనల్గా మీరు గతంలో విన్నదే అయినా ఒకసారి చెప్తా. రాజ్యాలను గెలిచిన రాజు మన ఇండియాకి వస్తున్నాడంట. ఇండియాకి వస్తున్నాడంట. మీరు వెళ్తురు కానీ నేను ప్రార్థన చేస్తా. మళ్ళీ పోతే మళ్ళీ మనం వారానికి కలుసుకునేది, అందుకని చెబుతున్నాను. ఇండియాకి వస్తుంటే ఇండియాకి వచ్చేటప్పుడు గురువు చెప్పాడంట, ఇండియాకి వెళ్తున్నావు జాగ్రత్త నువ్వు అని. ఏమంటే మంచి పనోళ్ళు ఉంటారు అక్కడ, జాగ్రత్త అని. సరే వస్తూ ఉంటే అరణ్యంలో గుండా వస్తుంటే ఒక పక్కన సర్వసంగ పరిత్యాగి ఒకడు తపస్సులో ఉన్నాడంట. ఈ రాజు మంది మార్బలంతో వస్తుందో చూశాడు కళ్ళు తెరిచి. సహజంగా రాజు అంత ఆర్భాటంగా వస్తున్నప్పుడు లెగుస్తారు రెస్పెక్ట్గా. లేవలా, కూర్చున్నాడు. చూశాడు రాజు, నెగాదేగా చూశాడు, ఏడిచాలేపో కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ రాజుకు మండిపోయింది. ఎక్కడెక్కడోళ్ళు నా పేరు జీవితాన్ని హడలిపోతారు, నన్ను చూస్తేనే గడగడలాడతారు, ఇంత మంది మార్బలంతో వస్తున్నాను నేను. శ్రీడి నన్ను లెక్క చేయలేదు, ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు, గడ్డం పెంచుకున్నాడు, నన్ను లెక్క చేయలేదు ఏందని అహానికి పోయాడు, దిగాడు. ఓయి నేనెవరో తెలియదా నీకు అన్నాడు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు ఆయన. నేనెవరినో తెలుసా? భూమి మీద చాలా భాగం గెలిచిన రాజుని, భూమి మీద చాలా భాగం నా భూమే అన్నాడు. కళ్ళు తెరవట్లేదు, కళ్ళు మూసే. అంతెందుకు 6 అడుగులు చాలుగా అన్నాడు.